హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం వచ్చామండి. రావులపాలెంలో సితారా హోటల్కి వచ్చాం. సితారా హోటల్లో టిఫిన్ చాలా బాగుంటుందని టాక్ అండి. అయితే ఇక్కడ ఇడ్లీ, చపాతీ, దోశ, పరోటా, అలాగే రవ్వ దోశ, పన్నీరు దోశ, మసాలా దోశ, ఇంకా చాలా రకాల టిఫిన్స్, మైసూర్ బజ్జీ టిఫిన్స్ చాలా బాగుంటాయని చెప్తున్నారు, చాలా రుచిగా ఉంటాయని చెప్తున్నారు. మనం ఆ టిఫిన్ ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చూద్దాం. అలాగే టిఫిన్ ఎలా తయారు చేస్తారో, ఇక్కడ ఏ టిఫిన్స్ దొరుకుతాయి అని మనం ఆ వీడియో చూద్దామండి. అలాగే ఇక్కడ మీల్స్ కూడా చాలా బాగుంటాయండి, భోజనం చాలా బాగుంటుందని టాకండి. కర్రీస్ చాలా బాగుంటాయి, రకరకాల రుచికరమైనటువంటి కూరలతో భోజనం వడ్డిస్తారని చెప్తున్నారు. అలాగే ఇక్కడ చికెన్ బిర్యానీ కూడా ఉంటుందండి. చికెన్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుందని చెప్తారు. మనం సితారా హోటల్కి వచ్చాం, రావులపాలెం అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో సితారా హోటల్కి వచ్చామండి. మరి కర్రీస్ ఎలా తయారు చేస్తారో టిఫిన్లోకి, అలాగే చట్నీలు ఎలా తయారు చేస్తారో, అలాగే మరి టిఫిన్ ఎలా తయారు చేస్తారో ఆ విధానం కూడా మనం చూద్దాం.
సార్ ఇక్కడ టిఫిన్ ఎలా ఉంటుంది? టిఫిన్ చాలా బాగుంటుందండి, ఎక్సలెంట్. ఫుడ్ కూడా రోజు మేము పార్సల్ తీసుకెళ్తాం, చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. మెయిన్ చట్నీ అండి, చట్నీ చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ వర్కర్స్ కూడా మనకి సపోర్ట్ చేస్తారు, టిఫిన్స్ గట్ట వెయిటింగ్ చేయనివ్వరు, అన్నీ బాగానే ఉంటాయి సార్. ఏ టిఫిన్ బాగుంటుందండి ఇక్కడ? సార్ ఇక్కడ రవ్వ దోశ, రవ్వ పన్నీరు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తిన్నారంటే మీరు మళ్ళీ ఇక్కడికే వస్తారు, చాలా బాగుంటుంది. టిఫిన్ ఎలా ఉంటుంది? బాగుంటుంది, చాలా బాగుంటుంది. డైలీ వస్తారు? డైలీ వస్తాం. ఏ టిఫిన్ బాగుంటుంది? మీరు గారి, ఇడ్లీ, పూరి 3 కూడా బాగానే ఉంటాయి. చట్నీ ఎలా ఉంటుంది? చట్నీ సూపర్. పార్సల్స్ పట్టుకెళ్తాం, రోజు పట్టుకెళ్తాం.
సూపర్ అండి, చాలా బాగుంటుంది. మీరు ఏ టిఫిన్ ఎక్కువ చేస్తారు ఇక్కడ? ఇక్కడ పూరి ఒకటి బాగుంటుంది, గారి చాలా బాగుంటుంది, ఇడ్లీ చాలా మెత్తగా ఉంటుంది, చాలా బాగుంటుంది టిఫిన్. అన్ని చట్నీలు సూపర్ అంటే అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి. డైలీ పట్టుకెళ్తారు సార్? డైలీ పట్టుకెళ్తాం. పార్సల్స్ ఫేమస్ అంట కదా ఇక్కడ? పార్సల్స్ ఫేమస్, అన్ని రకాల ఏ టిఫిన్ కావాలన్నా వాతప్ప కూడా సూపర్గా ఉంటుంది, అన్నీ బాగుంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. టిఫిన్ ఎలా ఉంది? ఎక్సలెంట్గా ఉంటుందండి. ఎవరన్నా మీది? మాది ఎదురేస్తున్నాం. ఇక్కడ ఫ్యామిలీకి టిఫిన్ వెళ్తాను ఇంటికి, 2 రోజులు విడిచి 2 రోజులకి ఒకసారి తీసుకెళ్తాను. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ ఏం ఫేమస్? ఇక్కడ బాగా ఫేమస్ నాకు గారెండి, గారె ఎక్సలెంట్. పరోటా, చపాతి అన్నీ బాగుంటాయి. రవ్వ దోశ కానీ దోశ, ఇడ్లీ అన్నీ బాగుంటాయి. చికెన్ బిర్యానీ ఇక్కడ బిర్యానీ తిన్నారా? బిర్యానీ ఎప్పుడు టేస్ట్ చేయలేదు. టిఫిన్ మాత్రం ఎక్సలెంట్. టిఫిన్ బాగుంటుందా? స్థాయిలో ఉండదు ఇక్కడ అసలు. మీ దగ్గర ఏ టిఫిన్ దొరుకుతాయి? ఇడ్లీ ఉంటుందండి, బజ్జీ ఉంటుందండి, గారె ఉంటుందండి, పూరి ఉంటుందండి, చపాతీ ఉంటుందండి, పొరాటా ఉంటుందండి, రవ్వ దోశ ఉంటుందండి, మసాలా దోశ ఉంటుందండి, ఉల్లి దోశ ఉంటుందండి, ప్లెయిన్ దోశ ఉంటుందండి, పన్నీర్ దోశ ఉంటుందండి, పన్నీర్ రవ్వ మీల్స్ ఉంటుంది, బిర్యానీ ఉంటుంది. మీల్స్ వెజిటేరియన్ మీల్స్, నాన్ వెజిటేరియన్ మీల్స్, బిర్యానీ, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. శనివారం మాత్రం ఫుల్గా జనం వస్తారండి. నేను సంవత్సరం నుంచి ఇందులో చేస్తున్నాను. సరే, ఇక్కడ టిఫిన్ ఎలా ఉంటుంది? టిఫిన్ బాగుంటుందండి. ఎప్పటి నుంచి పట్టుకెళ్తున్నారు టిఫిన్? అప్పుడే దగ్గరగా సంవత్సరం నుంచి అట్లా. ఏ టిఫిన్ బాగుంటుంది ఇక్కడ? టిఫిన్ అండి, ఇడ్లీ బాగుంటుంది, గారి బాగుంటుంది, పూరి కూడా బాగుంటుంది. అదే పార్సల్స్ పట్టుకెళ్తారా? పార్సల్ అప్పుడప్పుడు పెట్టాం. మనం గారి తీసుకున్నామండి, ప్లేట్ గారి తీసుకున్నాం 30 రూపాయలు. చిట్టిగారి తయారీ విధానం కూడా మనం చూసాం వీడియోలో. అయితే చిట్టిగారి మనం టేస్ట్ చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. గుజ్జుముండలు అదిరిపోతున్నాయి, చిన్న చిన్నగా ఉన్నాయి చిట్టిగారులు. అయితే చట్నీ, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, సాంబార్ కూడా పెట్టారు, అలాగే బొంబాయి చట్నీ. మనం టేస్ట్ చేద్దామండి. ముందు కొబ్బరి చట్నీతో టేస్ట్ చేద్దాం. అద్భుతంగా ఉందండి, టేస్ట్ చాలా బాగుంది, చాలా రుచిగా ఉంది. గారెలు నోట్లు ఇట్లుగానే కరిగిపోతున్నాయి, చాలా రుచిగా ఉందండి. బా అబ్బబ్బా, చాలా టేస్ట్గా ఉందండి. అల్లం చట్నీ కూడా టేస్ట్ చేద్దాం. వా
బాబ్బా మంచి రుచిగా ఉందండి. సాంబార్ కూడా వా సాంబార్ తిరిగిలేదు. సాంబార్ చాలా టేస్ట్గా ఉందండి. సాంబార్లో ఇలాగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని సాంబార్లో అలా వేసుకుని సాంబార్లో అలా ముంచుకుని వా చాలా రుచిగా ఉందండి. వేడి వేడిగా ఉందండి సాంబార్. వా అబ్బా అద్భుతం అండి. అలా బొంబాయి చట్నీలో తిన్నాం. బొంబాయి చట్నీ చూద్దాం. బాబ్బా సూపర్గా ఉందండి టేస్ట్. మీరు కూడా రండి ఈసారి. ఇలా రావులపాలెం వచ్చినప్పుడు సితారా హోటల్కి రండి. ఒకప్పుడు జ్యోతి హోటల్ అండి ఇది, అయితే పేరు మార్చారు, సితారా హోటల్గా మార్చారు. టిఫిన్ అయితే నెంబర్ 1 అని తిరగలేదు. చాలా రుచిగా ఉందండి టిఫిన్. వా చట్నీలు నెంబర్ 1 అండి. చట్నీలు చాలా బాగున్నాయి, చాలా రుచిగా ఉన్నాయి. వా ఏమి రుచి. టేస్ట్ చాలా బాగుందండి, చాలా రుచిగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.